ఈరోజు రైల్వే కోడూరులో ఒక ఫంక్షన్ నిమిత్తం హాజరు కావడం కోసం నేను గుంటూరు నుంచి మార్గ మధ్యంలో మిత్రులు కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారిని, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు నారాయణ స్వామి గారిని కలుసుకోవడం జరిగింది. ప్రధానంగా నేను చాలా విషయాలకు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సుదీర్ఘంగా అన్ని విషయాలను నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరిచేటటువంటి ఒక ప్రయత్నం చేశాను. ప్రధానంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలను బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద రెండు ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే, ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి, మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్గా అని చెప్తే, లోకల్గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్ అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు, మా ఎస్పీని పర్సనల్గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు, మాజీ వైద్య శాఖ మంత్రి గారు అందరూ కలిసి వెళ్తే ఇంటర్వ్యూ లేదు. నో ఇంటర్వ్యూ. ఏమనాలి ఇది? మధ్యలో ఒకసారి ఎస్పీ వచ్చాడు మా ఇంటి దగ్గరికి. మళ్ళా ఆయనకు ఆదేశించారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఎందుకంటే ఇక్కడ గొడవ జరుగుతుంది, నువ్వు ఉంటే గొడవ ఆపాల్సి ఉంటుంది, గొడవ ఆపడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో వైరుధ్యాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని దాడులు కూడా జరిగాయి, పూర్వం జరిగాయి, తర్వాత జరిగాయి. ఏమిటి విచిత్రమైన విషయం? లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీసులు ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? దీనికి సభ్య సమాజం స్పందించదా, అడగదా, మాట్లాడదా అనేది నా ప్రశ్న. దీన్ని ఆలోచించమని విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. పార్టీలకు అతీతంగా నేను తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేశాను అనుకోండి, చట్టం ఉంది, కేసులు ఉన్నాయి, అది వదిలిపెట్టారా? ధ్వంసం చేశారు, తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, కార్లు ధ్వంసం చేశారు, కేసు పెట్టారు, లోపల పంపారు. వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండటం శ్రేయస్కరం కాదు అనేది నేను మాట్లాడటం కాదు. ఈ సమాజంలో శాంతి కోరుకునేవాళ్ళు, ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలని కోరుకునేవారు, అభిప్రాయపడేవారు మాట్లాడాలి అనేది నా అభిప్రాయం. కొంతమంది మాట్లాడారు పాపం, ఏ మాట కా మాట. బీజేపీలో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు దీన్ని ఖండించాడు. సిపిఐ నాయకులు నారాయణ గారు ఖండించారు. ఇంకా చాలామంది జనసేనలో ఉన్న వాళ్ళు కూడా ఖండించారు.
అధినాయకుడు ఖండించలేదు, కానీ బహిరంగంగా ఇలా సైలెంట్గా ఉండటం, ఏదో ఇది రాంబాబు గారిదే పని, రాంబాబునే కొట్టారు అని అనుకోవటం, లేదు ఇది వైసీపీకి సంబంధించింది అని అనుకోవటం సరైనది కాదు అనేది నేను ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, పార్టీలకు అతీతంగా ఆలోచించే వారికి, మీ అందరికీ ఈ సందర్భంగా నేను వారి దృష్టికి తీసుకురావడం కోసం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకేమైనా విషయాలు ఉంటే అడగండి, సమాధానం చెప్తాను. ఓకేనా? ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు అంశాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నాడో నాకు అర్థం కాల. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, ఈ లడ్డు కల్తీ అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుపుతుంది. ఈ గొడవ ఏంటి? నా తగదు అదేగా. ఫ్లెక్సీ కట్టారు అక్కడ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ వేసి, సుబ్బారెడ్డి గారి బొమ్మ వేసి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి అసభ్యకరంగా రాసేటటువంటి ఎందుకు ఇది? ఈ సమాజంలో న్యాయస్థానాలు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు స్పందించి ఎంక్వైరీ చేయమని ఆదేశించింది. వాళ్ళు చూసుకుంటారు కదా, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా, దానికి మీరు ఒక్కరి భాష ఎందుకు? అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కల్తీ కలవకపోయినా కలిసినట్టే, అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనేదాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి మీరు సంతోషపడటం, మీ ఈనాడులో రాసుకోవటం, మీ ఆంధ్రజ్యోతిలో రాసుకోవటం తప్ప ప్రజలు ఎందుకు నమ్ముతారు? వాస్తవాలను ప్రజలు గమనించలేరా? అసలు లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో? అప్పన్న సుబ్బన్న అని ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు పంది కొవ్వు కలిపాడంటే ఇంకొక ఆయన. ఏంది నాకు అర్థం కాలేదు. దురదృష్టకరంగా భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఇంతకుముందు చాలామందిని చాలా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు. చివరికి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గారి కోపాగ్నికి ఆహుతి ఒక తప్పదు అనేది నేను